హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌడ్ జాబ్స్ ఎడ్యుకేషన్. ఈరోజు దశాంశ మానము మరియు ద్విసంఖ్యా మానం గురించి డిస్కస్ చేద్దాం. దశాంశ మానంను మనం ఏమంటామంటే ఇక్కడ డెసిమల్ సిస్టమ్ అంటాం దీన్ని. డెసిమల్ సిస్టమ్ అండ్ ద్విసంఖ్యా మానం అంటే మనకి ఏంటంటే ఇది బైనరీ సిస్టమ్. డెసిమల్ అండ్ బైనరీ సిస్టమ్. సో ఫస్ట్ మన ఇక్కడ దశాంశ మానము అంటే ఏంటంటే 0 నుండి 9 వరకు 0 నుండి 9 వరకు గల 10 అంకెలు 10 అంకెలు ఉపయోగించి ఒక సంఖ్యను గనక రాసినట్లయితే దాన్ని మనం దశాంశ మానము అంటాము. సో 0 నుండి 9 వరకు అంటే మొత్తం మనకు 10 అంకెలు అవుతాయి కాబట్టి, సో 10 అంకెలు కాబట్టి దశాంశ మానం యొక్క ఆధారం ఏమంటామంటే మనం 10గా సూచిస్తాం. అంటే జనరల్‌గా మనం రాసేటువంటి సంఖ్యలన్నీ గూడా మనకేమవుతాయంటే దశాంశ మానంలో ఉంటాయి. సపోజ్ మనకు ఎగ్జాంపుల్‌గా నేను ఒక సంఖ్యను రాసాననుకోండి. 125 అనే ఒక సంఖ్య రాస్తే, ఈ 1, 2, 5 అనేవి ఇవన్నీ మనకు 0 నుండి 9 వరకు ఉన్న అంకెలే కాబట్టి, వీటి యొక్క ఆధారం మనం ఇక్కడ రాసినా, రాయకపోయినా ఇక్కడ ఆధారం ఎంత అంటే ఆధారం అనేది 10 అవుతుంది. సో, ఆధారం 10. సో, మనం జనరల్‌గా డే టు డే లైఫ్‌లో రాసే ప్రతి సంఖ్యలు గూడా దశాంశ మానంలో ఉంటాయి. వాటి యొక్క ఆధారం మనం ఇక్కడ రాసినా, రాయకపోయినా కూడా బేస్ అనేది 10 ఉంటుంది. తర్వాత ద్విసంఖ్యా మానము. సో, ద్విసంఖ్యా మానము అంటే ఏంటంటే ఇక్కడ పేరులోనే ఉంది. ఇక్కడ ద్వి అంటే 2, ఇక్కడ దశ అంటే 10. సో, దశ అంటే 10 అంకెలు, ఇక్కడ ద్వి అంటే 2. సో, కేవలం 2 అంకెలు మాత్రమే. కేవలం 2 అంకెలు అవి ఒకటి ఇక్కడ 0 మరియు 1. 0 మరియు 1 కేవలం 2 అంకెలు మాత్రమే ఉపయోగించి ఒక సంఖ్యను గనక రాసినట్లయితే అది ద్విసంఖ్యా మానము అంటాము. ఈ ద్విసంఖ్యా మానం ఏదైతే ఉందో దీని యొక్క బేస్ అంటే ఆధారం ఎంత అంటే ఆధారం 2 అవుతుంది. అంటే ఏ సంఖ్య రాసినా అందులో మనకు 0, 1 తప్ప ఇంకా మనకు వేరే అంకెలనేవి కనిపించవు. సో, ఎగ్జాంపుల్‌గా నేను ఒక నంబర్ రాస్తున్నా ఇక్కడ 10111 1011. దీని యొక్క ఆధారం ఎంత అంటే ఇక్కడ వన్స్, జీరోస్ మాత్రమే ఉన్నాయి కాబట్టి కేవలం 2 అంకెలే ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఆధారం అనేది 2గా రాస్తాం. సో, మనకు జనరల్‌గా ప్రాబ్లమ్స్ అనేవి దశాంశ మానం నుంచి ద్విసంఖ్యా మానంలోకి, అదేవిధంగా ద్విసంఖ్యా మానం నుంచి దశాంశ మానంలోకి మార్చమని మనకు ప్రాబ్లమ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో, వాటిని ఎలా సాల్వ్ చేయాలని మనం ఇందులో డిస్కస్ చేద్దాం. సో, 46 బేస్ 10ని ద్విసంఖ్యా మానంలో మార్చండి. ఇక్కడ మనకు బేస్ 10 ఇచ్చాడంటే ఇక్కడ దశాంశ మానంలో ఉన్నటువంటి సంఖ్య దీన్ని మనం ద్విసంఖ్యా మానంలో మార్చాలి. అంటే కేవలం వన్స్, జీరోస్ మాత్రమే ఉండాలి. అలా ఉండేలాగా మార్చమని చెప్తున్నాడు. సో, జనరల్‌గా మనకిక్కడ ఈ ద్విసంఖ్యా మానంలో మార్చని ఇలా ఇచ్చినా ఒకటే, లేదంటే దీన్ని ఏమంటారంటే 46 బేస్ 10. సో, ఓఆర్ఆర్ 46 బేస్ 10 అని ఏదైతే ఉందో దాన్ని మనం బేస్ 2లో అంటాడు. బేస్ 2లో కన్వర్ట్ చేయండి అంటాడు. సో, ఇలా బేస్ 2లో కన్వర్ట్ చేయి, బేస్ 3లో కన్వర్ట్ చేయి, బేస్ 4లో కన్వర్ట్ చేయమని ఏదైతే ఇస్తాడో మనకిక్కడ, ఇక్కడ ఇచ్చిన దాంతోటి మనం ఎల్‌సీఎం చేయాల్సొస్తుంది. ఇక్కడ బేస్ 2లో మార్చమన్నాడు. ద్విసంఖ్యా మానంలో మార్చమన్నాడు కాబట్టి 2 తోటే ప్రతిసారి మనం కాసాగు చేయాల్సొస్తుంది. మనకిచ్చినటువంటి నంబర్‌ని. అంటే 46 అనే సంఖ్య ఏదుందో దాన్ని మనం ప్రతిసారి 2 తోటే భాగించాలి. ఎందుకంటే ఇక్కడ ఆధారం 2 ఇచ్చాడు కాబట్టి. ఇక్కడ ఆధారం 3 ఇస్తే మనం ప్రతిసారి 3తో భాగించాలి. ఆధారం 4 ఇస్తే ప్రతిసారి మనం 4తో భాగించాలి. సో, ఇక్కడ ఆధారం 2 ఇచ్చాడు కాబట్టి ఇక్కడ 2తో భాగిస్తా. సో, 2 ఇంటూ 2 ఇది 2 ఇంటూ 3. సో, శేషం 0 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ రెండో టేబుల్‌లో మళ్ళీ చూసుకుంటే 2 11లో 22 1 అనేది మిగిలిపోతుంది కాబట్టి ఇక్కడ శేషం 1గా రాస్తాం. నెక్స్ట్ 11 అంటే మళ్ళీ రెండో టేబుల్‌లో చూసుకుంటే 2 5ల 10 1 మిగిలిపోతుంది. నెక్స్ట్ 5 మళ్ళీ 2తో భాగిస్తే 2 2ల 4 1 మిగిలిపోతుంది. నెక్స్ట్ 2ని మనం మళ్ళీ 2తో భాగిస్తే 2 1ల 2 కాబట్టి శేషం అనేది 0 రావడం జరుగుతుంది. సో, ఎగ్జాక్ట్‌గా డివైడ్ అయినప్పుడు మనకేంటంటే శేషం అనేది 0 అవుతది. ఒకవేళ ఎగ్జాక్ట్‌గా డివైడ్ కాకపోతే మనకు రిమైండర్ అనేది 1 అనేది రావడం జరుగుతుంది. సో, ఇక్కడ 1 అనే సంఖ్య వచ్చింది. 1 అంటే మనకు భాగించే సంఖ్య కంటే తక్కువనే ఉంది కాబట్టి ఇక్కడ మనం స్టాప్ చేస్తాం. సో, ఇప్పుడు ఏం చేయాలంటే మనం రివర్స్‌లో రాసుకుంటూ ఎళ్ళాలి. సో, రివర్స్‌లో రాస్తే 101110. సో, 101110 ఆధారం ఎంత అంటే ఆధారం 2 అవుతుంది. సో, ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్ అవుతుంది. సో, 46 బేస్ 10 46 ఏదుందో 46 ఇక్కడ మనకు దశాంశ మానంలో ఉంది. దీన్ని ద్విసంఖ్యా మానంలో మారిస్తే మనకేమవుతుందంటే ఆన్సర్ 101110 అనేది రావడం జరుగుతుంది. ఓఆర్ఆర్ దీన్ని ఇంకొక షార్ట్‌కట్ మెథడ్‌లో మనం ఫైండ్ ఔట్ చేయాలంటే అది కూడా మనం ఫైండ్ ఔట్ చేయొచ్చు. సో, షార్ట్‌కట్ మెథడ్‌లో ఎలా ఫైండ్ ఔట్ చేస్తామంటే ఇక్కడ మనకు ద్విసంఖ్యా మానంలో మార్చమని చెప్పాడు. అంటే ఆధారం 2 అన్నట్టు. సో, ఇక్కడ మనకు ఫస్ట్ ఏమవుతుందంటే ఇక్కడ మనకు 2 వస్తుంది. తర్వాత మనకేంటంటే 2 తర్వాత 2 ప్రతిసారి పవర్ అనేది పెరుగుతుంది. తర్వాత 2 తర్వాత 2 తర్వాత 2 తర్వాత 2 ఇలా కంటిన్యూషన్‌గా పెరుగుతూ ఉంటుంది. సో, ఇది ఎప్పుడు ఇది రైట్ సైడ్ నుంచి రాసుకుంటూ రావాలి. ఇక్కడ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్‌కెళ్ళిపోవాల్సొస్తుంది. ఫస్ట్ ఘాతం 0 అవుతది. కంటిన్యూ‌గా ఘాతం అనేది పెరుగుతుంది.
సో, మనకొకటి తెలుసు. ఎనీ నంబర్ పవర్ 0 ఉంటే మనకేంటంటే దాని వాల్యూ అనేది 1కి ఈక్వల్ అవుతుంది. ఎనీ నంబర్ పవర్ 0. సో, ఏ పవర్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 లేదంటే ఎనీ నంబర్ పవర్ 0 ఎంత అంటే దాని వాల్యూ 1కి ఈక్వల్ అవుతది. సో, 2 పవర్ ఆఫ్ 0 అంటే దీని వాల్యూ ఎంత అంటే మనకు 1కి ఈక్వల్ అవుద్ది. 2 పవర్ ఆఫ్ 1 అంటే దీని వాల్యూ ఎంత అంటే 2కి ఈక్వల్ అవుద్ది. 2 పవర్ ఆఫ్ 2 అంటే దీని వాల్యూ మనకు 2 ఇంటూ 2 కాబట్టి 4. 2 పవర్ ఆఫ్ 3 అంటే ఇది 2 క్యూబ్ కాబట్టి 8. 2 పవర్ ఆఫ్ 4 అంటే ఇది 16. 2 పవర్ ఆఫ్ 5 అంటే ఇది 32. సో, లేదంటే ఫస్ట్ వాల్యూ ఒకటి మనం 1 రాసేసుకుంటే, ఫస్ట్ వాల్యూ 1 రాసుకుంటే ఎవ్రీ టైమ్ 2తో మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో, 1 ఇంటూ 2 2, 2 ఇంటూ 2 4, 4 ఇంటూ 2 8, ఇంటూ 2 16, ఇంటూ 2 32, ఇంటూ 2 చేస్తే 64 వస్తుంది. కాకపోతే మనకి ఇక్కడ నంబర్ 46 ఉంది కాబట్టి 64 అవసరం లేదు. సో, మనకు మొత్తం మీద ఏంటంటే ఇక్కడ మనకు 46 అనే సంఖ్య మనం రావాలి. సో, 46 సంఖ్య రావాలంటే ఇక్కడ ఏ నంబర్స్‌ని మనం యాడ్ చేస్తే 46 వస్తుందో మనం ఫైండ్ ఔట్ చేయాలి. సో, ఇక్కడ మనకు నంబర్ మనకు 32 ఉంది. 32కి మనం 8 కలిపేస్తే మనకేమవుద్దంటే 32 ప్లస్ 8 ఇది 40 అవుద్ది. 40కి 4 కలిపేస్తే 44 అవుద్ది. 44కి 2 కలిపేస్తే 46 అవుద్ది. సో, మనం కలపాల్సిన సంఖ్యలన్నీ మనకు 1 అవుతాయి. అవసరం లేని సంఖ్యలన్నీ మనకనేవి 0 అవుతాయి. సో, ఇక్కడ 32 మనకు అవసరం కాబట్టి ఇది 1, 16 అవసరం లేదు కాబట్టి 0, 8 అవసరం, 4 అవసరం, 2 అవసరం, 1 అవసరం లేదు కాబట్టి 0. సో, ఇది మనకు నంబర్ చూసుకుంటే ఇక్కడ 1011110. సో, అగైన్ సేమ్ 1011110 అనేది మనకు కావాల్సినటువంటి ఆన్సర్ అవుతుంది. 1011110 బేస్ 2. సో, రెండిట్లలో సేమ్ ఆన్సర్ వస్తుంది. సో, ఏదైనా మనం మెథడ్ అనేది చూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 69 బేస్ 10ని ద్విసంఖ్యామానంలో మార్చండి. అగైన్ సేమ్ 69 అనే సంఖ్య ఇచ్చాడు మనకు ద్విసంఖ్యామానంలో మార్చమన్నాడు. 2తో భాగిద్దాం. 2 34 68 కాబట్టి 1 మిగిలిపోద్ది. నెక్స్ట్ 34 మనం 2తో భాగిస్తే 2 17 34 కాబట్టి శేషం 0. నెక్స్ట్ 17ని 2తో భాగిస్తే 2 8 16 కాబట్టి 1 మిగిలిపోతుంది. నెక్స్ట్ 8 2తో భాగిస్తే 2 4 8 0. నెక్స్ట్ 4 2తో భాగిస్తే 2 2 4 0. నెక్స్ట్ 2 2తో భాగిస్తే 2 1 2 0. సో, ఇక్కడ ఇప్పుడు మనం రివర్స్ రాసుకుంటూ వెళ్ళిపోతే 1000101. సో, 1000101 బేస్ 2 ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్ అవుతుంది. లేదంటే మనం డైరెక్ట్‌గా ఇంతకుముందులాగా రాసుకోవచ్చు. ఫస్ట్ వాల్యూ 2 పవర్ ఆఫ్ 0 అంటే 1 అని రాసుకోవాలి. ఫస్ట్‌ది ఎప్పుడు మనకి ఇక్కడ 1 ఉంటుంది. తర్వాత మనకేంటంటే 1 ఇంటూ 2 అంటే మనకు 2, 2 ఇంటూ 2 అంటే 4, 4 ఇంటూ 2 అంటే 8, 8 ఇంటూ 2 అంటే 16, 16 ఇంటూ 2 అంటే 32, 32 ఇంటూ 2 చేస్తే 64. ఇంటూ 2 చేస్తే 128 అవుద్ది. కాకపోతే మనకు నంబర్ ఇక్కడ 69 ఇచ్చాడు కాబట్టి సో, ఇక్కడ మనకు స్టాప్. సో, మనకు ఓవరాల్‌గా 69 అనే సంఖ్య మనకు రావాలి. ఈ 69 రావాలంటే మనకి ఇక్కడ 64 అనేది మనకు అవసరం ఉంటుంది. అదేవిధంగా 4 కూడా అవసరం ఉంటుంది. 64కు 4 కలిపేస్తే మనకు 68 అవుద్ది. 68కి 1 కలిపేస్తే 69 అవుతుంది. సో, 64 ప్లస్ 4 68 ప్లస్ 1 69 అంటే మనకు అవసరం ఉన్నది ఇక్కడ 1 అవుతాయి కాబట్టి ఇది 1, ఇది 1, ఇది 1 ఈ 3 ఒకట్లు అవుతాయి. ఈ అవసరం లేనివన్నీ కూడా మనకేమవుద్దంటే ఇవన్నీ 0 అవుతాయి. అంటే 1000101 అనేది మనకు కావాల్సినటువంటి ఆన్సర్ అవుతుంది. సో, 1000101 బేస్ 2. నెక్స్ట్ 44.25 బేస్ 10ని ద్విసంఖ్యామానంలో మార్చండి. సో, ఇంతకుముందుకు మనకు నార్మల్‌గా నంబర్స్ చూసాం. ఇక్కడ మనకేంటంటే నంబర్‌తో పాటుగా అంటే దశాంశమానం కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే పాయింట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో, ఇలా పాయింట్ ఇచ్చినప్పుడు మనకేంటంటే దాన్ని ఎలా చేయాలి అంటే ఫస్ట్ మనకిక్కడ దీన్ని 2 భాగాలుగా విడదీసుకోవాలి. దశాంశం మనం ఇక్కడ పాయింట్ ఏదైతుందో దశాంశానికి ఎడమ వైపు ఉన్నది మనకు లెఫ్ట్ సైడ్ పార్ట్ అంటాం. అది దశాంశానికి కుడి వైపు ఉన్నది మనకు రైట్ సైడ్ పార్ట్ అంటాం. ఈ ఎడమ వైపు ఉన్న ఏదైతే 44 ఇచ్చాడో దీన్ని ఇంతకుముందు లాగానే సేమ్ ప్రాసెస్‌లో మనం 44 అనేది ఫైండ్ ఔట్ చేస్తాం. ఈ కుడి వైపు ఉన్న దానికి ప్రాసెస్ మనకు కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. ఫస్ట్ ఈ 44ని మనం ఫైండ్ ఔట్ చేద్దాం. సో, 44 అనే నంబర్ మనకు రావాలి అంటే ఫస్ట్ మనకేంటంటే ఎనీ నంబర్ పవర్ 0 అంటే అది 1 అని చెప్పాం. తర్వాత 1 ఇంటూ 2 ఎంత అంటే 2, 2 ఇంటూ 2 అంటే 4, ఇంటూ 2 అంటే 8, ఇంటూ 2 అంటే 16, ఇంటూ 2 అంటే 32. సో, మళ్ళీ ఇంటూ 2 చేస్తే 64 అవుతుంది. కాకపోతే మనకు అది అవసరం లేదు. సో, మనకు కావాల్సింది 44 అనే సంఖ్య కాబట్టి 32కి మనం ఏం చేస్తామంటే 32కి 8 కలిపేస్తే 40 అవుద్ది. దానికి 4 కలిపేస్తే 44 అవుతుంది. సో, ఇది మనకు 32 ప్లస్ 8 40 ప్లస్ 4 ఇది 44. సో, ఇవి అవసరం లేదు కాబట్టి ఇవన్నీ మనకు 0 అవుతాయి. అంటే 101100. సో, 101100 అనేది 44కు సంబంధించినటువంటి బైనరీ ఫార్మ్ అవుతుంది. అంటే ద్విసంఖ్యామానం అవుతుంది. ఆ తర్వాత మనం చూడాల్సింది ఇక 0.25 అనేది మనం చూడాలి. సో, ఇప్పటివరకు మనం 44 అనేది కంప్లీట్ చేసాం. ఇప్పుడు మళ్ళీ ఇంకా 0.25 అనేది కంప్లీట్ చేయాలి. దాన్ని కూడా వన్స్ జీరోలో మార్చాలి.
సో, ఈ 0.25ని ఎలా మార్చాలంటే మనం 0.25ని ఎవ్రీ టైమ్ మనకిక్కడ ద్విసంఖ్యామానంలో మార్చమని చెప్పాడు కాబట్టి ఇక్కడ ఇంటూ 2 చేయాలి. అంటే దశాంశానికి ఎడమ వైపు ఉన్న దానికి ఇలా జనరల్ ప్రాసెస్ చేస్తే, దశాంశానికి కుడివైపు ఉన్నదానికి మనకేంటంటే ఇక్కడ ఏ సంఖ్యామానంలో మార్చమంటే దాంతో గుణించాలి. సో, 0.25 ఇంటూ 2 చేస్తే మనకెంత అంటే ఇక్కడ 0.50 వస్తుంది. అప్పుడు ఎడమ వైపు ఉన్నది ఏంటంటే దశాంశంలో ఎడమ వైపు ఉన్న పాయింట్‌కి ఎడమ వైపు ఉన్నది 0 కాబట్టి అది ఆన్సర్‌లో రాయడం జరుగుతుంది. నెక్స్ట్ 0.50 మళ్ళీ 0.50ని ఎవ్రీ టైమ్ మనం 2తో మల్టిప్లై చేస్తాం. సో, 0.50 ఇంటూ 2 చేయండి. సో, 50 ఇంటూ 2 అంటే ఇది 100 కాబట్టి 1.00 అవుతుంది. మళ్ళీ ఇప్పుడు పాయింట్‌కి ఎడమ వైపు ఉన్న అంకె ఏంటంటే ఇక్కడ 1 అని ఉంది. ఆ 1 అనేది మనకు ఆన్సర్‌లో రాయడం జరుగుతుంది. సో, ఇప్పుడు మనకు నెక్స్ట్ తర్వాత 0.00 ఉంది. 00 ఇంటూ 2 అంటే అది 00 వస్తుంది కాబట్టి ఇక్కడ స్టాప్ చేయడం జరుగుతుంది. సో, ఇక్కడ 0 ఒకటి తర్వాత ఇక్కడ 1 ఒకటి. సో, మొత్తం మీద ఆన్సర్ మనకేమవుద్దంటే 101100.01 బేస్ 2. సో, ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 11001 బేస్ 2ని దశాంశ మానంలో మార్చండి. సో, 11001 ఇచ్చాడు. సో, దీన్ని దశాంశ మానంలో మార్చమని చెప్పాడు. ఫస్ట్ మనకి ఇచ్చిందని మనం రాసుకుంటే 11001. సో, అగైన్ సేమ్ ఇంతకుముందులాగానే ఫస్ట్ ఎనీ నంబర్ పవర్ 0 అని చెప్పాం కాబట్టి 2 పవర్ ఆఫ్ 0 అంటే ఇది మనకు 1 అవుద్ది. తర్వాత 2 పవర్ ఆఫ్ 1 అంటే ఇది మనకు 2 అవుద్ది. 2 పవర్ ఆఫ్ 2 అంటే 4, 2 పవర్ ఆఫ్ 3 అంటే 8, 2 పవర్ ఆఫ్ 4 అంటే 16 అవుతుంది. సో, ఇక్కడ మనకు తెలుసు ఎనీ నంబర్ ఇంటూ 0 అంటే మనకి 0 అవుద్ది. సో, 0 ఇంటూ 4 అంటే ఇది 0, 0 ఇంటూ 2 అంటే ఇది 0 అవుద్ది. సో, 0 ఉన్న లైన్ అనేది మనం క్యాన్సిల్ చేసుకుంటే, సో, మనకిక్కడ 1 ఇంటూ 16 అంటే 16, 1 ఇంటూ 8 అంటే 8. సో, 16 ప్లస్ 8 ప్లస్ 1 అన్నట్టు ఇక్కడ. సో, 16 ప్లస్ 8 ప్లస్ 1 ఎంత అంటే 16 ప్లస్ 8 24, 24 ప్లస్ 1 ఎంత అంటే ఇక్కడ 25. సో, 25 ఇక్కడ దశాంశ మానం కాబట్టి ఇక్కడ బేస్ 10 రాయండి. సో, 25 బేస్ 10 అనేది మనకు కావాల్సినటువంటి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 100,110. సో, దశాంశ మానంలో మార్చమని చెప్పాడు అగైన్. సో, ఫస్ట్ ఎనీ నంబర్ పవర్ 0 అంటే 1 అని చెప్పాం. 2 పవర్ ఆఫ్ 0 అంటే 1, 2 పవర్ ఆఫ్ 1 అంటే 2, 2 పవర్ ఆఫ్ 2 అంటే 4, 2 పవర్ ఆఫ్ 3 అంటే 8, 2 పవర్ ఆఫ్ 4 అంటే 16, 2 పవర్ ఆఫ్ 5 అంటే 32. సో, 0 ఇంటూ ఎనీ నంబర్ 0 అవుతుంది కాబట్టి 0 ఉన్న లైన్ అంతా మనం క్యాన్సిల్ చేసుకుంటే 32 ప్లస్ 4 36, 36 ప్లస్ 2 38. సో, 38 బేస్ 10. సో, ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్ అవుతుంది. 38 బేస్ 10. నెక్స్ట్ 1011.101 బేస్ 2ని దశాంశ మానంలో మార్చండి. సో, 1011.101. సో, ఇది కూడా సేమ్ ఇంతకుముందులాగానే దశాంశ మానంలో ఇక్కడ పాయింట్‌కి ఎడమ వైపు అదేవిధంగా పాయింట్ కుడివైపు 2 భాగాలు ఇవ్వడం జరిగింది. దశాంశ మానంలో పాయింట్‌కి ఎడమ వైపు ఉన్న భాగం, దశాంశ మానంలో పాయింట్‌కి కుడివైపు ఉన్న భాగం. సో, ఇంతకుముందులాగానే సేమ్ దీన్ని కూడా ఫస్ట్ ఎనీ నంబర్ పవర్ 0 ఉంటే దాని వాల్యూ 1 అని చెప్పాం కాబట్టి ఇక్కడ ఫస్ట్ మనకు 1 అవుద్ది. తర్వాత 2 పవర్ ఆఫ్ 0 తర్వాత 2 పవర్ ఆఫ్ 1 అంటే ఇది 2, 1 ఇంటూ 2 2, 2 ఇంటూ 2 ఇది 4, 4 ఇంటూ 2 8 అవుతుంది. సో, 1, 2, 4, 8 ఇది కామన్‌గా వస్తుంది. ఇక్కడ కుడివైపు మాత్రం ఏమవుద్దంటే ఫస్ట్ ఇక్కడ మనకు ఫస్ట్ ఏదైతే ఉందో ఫస్ట్ నంబర్ అనేది 1/2 అవుతుంది. ఫస్ట్‌ది 1/2 అవుతది. సెకండ్‌ది మనకి ఏమవుద్దంటే 1/2 ఇంటూ 2 ఇక్కడ డినామినేటర్‌లో మల్టిప్లై అవుద్ది. ఫస్ట్‌ది ఒకటి 1/2, సెకండ్‌ది మనకు 1/4. నెక్స్ట్ థర్డ్‌ది ఏమవుతుందంటే 1/2, 2 పవర్ ఆఫ్ 1/2 పవర్ ఆఫ్ 1, 1/2 పవర్ ఆఫ్ 2 ఇది 1/2 పవర్ ఆఫ్ 3 అంటే 2 ఇంటూ 2 4, 4 ఇంటూ 2 8 అవుతుంది. సో, ఫస్ట్ ఈ 0 ఉన్నది మనం క్యాన్సిల్ చేసుకుంటే, ఇందులో కూడా 0 ఉన్నది మనం పార్ట్ క్యాన్సిల్ చేసుకుందాం. సో, ఇక్కడ 8, 8 ప్లస్ 2 10, 10 ప్లస్ 1 ఎంత అంటే ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ 11 అవుద్ది. సో, 8 ప్లస్ 2 ప్లస్ 1 అవుద్ది ఇది. 8 ప్లస్ 2 అంటే 10, 10 ప్లస్ 1 ఎంత అంటే ఇది 11 అవుతుంది. సో, ఇది మొత్తం మీద మనకు 11 అనేది రావడం జరుగుతుంది. లెఫ్ట్ సైడ్ ఉన్న పార్ట్ 11 అవుతది. సో, 11 పాయింట్. నెక్స్ట్ రైట్ సైడ్ ఉన్న పార్ట్ మనం తీసుకుంటే 1/2 ప్లస్ 1/8. సో, 1/2 ప్లస్ 1/8 రైట్ సైడ్ కూడా కలపాలి కాబట్టి 1/2 ప్లస్ 1/8 ఇక్కడ ఎల్‌సీఎం ఎంత అంటే రెండిటికి 2, 8ల కాసాగు మనకు 8 కాబట్టి సో, ఎల్‌సీఎం 8 కాబట్టి ఇక్కడ 8 రావాలంటే ఇంటూ 4 చేస్తాం. 2 4 8 కాబట్టి ఇది ఇంటూ 4 అయితే ఇది ఇంటూ 4 అవుద్ది. ఇది ఇంటూ 1 అంటే ఇది కూడా ఇంటూ 1 అవుద్ది. సో, 4 ప్లస్ 1 ఇది హారం సేమ్ ఉంది కాబట్టి లవం చూసుకుంటే మనకు 4 ప్లస్ 1 అంటే ఇక్కడ 5/8 అవుద్ది. 5/8 అంటే 5 అనే సంఖ్యని 8తో భాగించాలి. సో, పాసిబుల్ కాదు కాబట్టి ఇక్కడ మనం పాయింట్ తీసుకుంటే 50 అవుద్ది. 8 ఆరుల మనకి ఎంత అంటే ఇక్కడ 48 అవుద్ది. 2 మిగిలిపోద్ది 20. 8 2 16 అవుతుంది. 4 మిగిలిపోతుంది
40 అవుతుంది. 8 5లు ఎంత అంటే ఇక్కడ 40 శేషం అప్పుడు 0 రావడం జరుగుతుంది. అంటే 0.625. సో 11.625 11.625 బేస్ 10 అనేది మనకు కావాల్సినటువంటి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 101110.0101 బేస్ 2ని దశాంశ మానంలో మార్చండి. అగైన్ సేమ్ 10110.0101ని దశాంశ మానంలో మార్చమని చెప్పాడు. సో అగైన్ సేమ్ ఇది పాయింట్‌కి ఎడమ వైపున భాగం, ఇది పాయింట్‌కి కుడి వైపున భాగం. పాయింట్‌కి ఎడమ వైపున భాగానికి 2 అంటే ఫస్ట్ 1 అవుద్ది. 2 అంటే 2. 2 అంటే 2 అంటే 4 అవుద్ది. సో 2 అంటే 1 ఇంటూ 2 2, 2 ఇంటూ 2 4, 4 ఇంటూ 2 8, 8 ఇంటూ 2 16 అవుద్ది. పాయింట్ కుడి వైపున దాంట్లో మొదటి దానిలో మనకు 1/2 అవుద్ది. ఇప్పుడు డినామినేటర్‌లో మల్టిప్లై అవుద్ది. సో 1/2 తర్వాత ఇక్కడ 1/2 ఇంటూ 2 అంటే 1/4. నెక్స్ట్ 1/4 ఇంటూ 2 అంటే 1/8. నెక్స్ట్ 1/8 ఇంటూ 2 అంటే 1/16 అవుతుంది. సో 0 ఉన్న లైన్ మనం క్యాన్సిల్ చేసుకోవాలి కాబట్టి 0 ఇంటూ 8 ఇది క్యాన్సిల్ అవుద్ది. 0 ఇంటూ 1 ఇది కూడా క్యాన్సిల్ అయిపోద్ది. నెక్స్ట్ ఇక్కడ 0 ఇంటూ 1/2, 0 ఇంటూ 1/8 రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో మనకు లెఫ్ట్ సైడ్‌లో మనకు మిగిలిపోయింది 16 + 4 20, 20 + 2 ఎంత అంటే ఇక్కడ 22 అవుతుంది. సో ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ ఆన్సర్ ఎంత అంటే ఇక్కడ 22 పాయింట్. నెక్స్ట్ రైట్ సైడ్ ఏముందంటే మనకు 1/4 + 1/16 ఈ రెండు కలపాలి. 1/4 + 1/16లో డినామినేటర్ ఏవైతుందో 4, 16 ఉన్నాయి. ఈ 4, 16 యొక్క కాసాగు ఎంత అవుతుందంటే మనకు 16 అవుతుంది. సో 4 16 అంటే 4 4 16 కాబట్టి ఇది ఇంటూ 4 అవుద్ది. 16 1 16 కాబట్టి ఇది కూడా ఇంటూ 1 అవుతుంది. అంటే 4 + 1 ఎంత అంటే ఇది 5/16 అవుతుంది. అంటే 5 అనే సంఖ్యని 16తో భాగించాలి. పాయింట్ తీసుకుంటే 50 అవుతుంది. 16 మూలలో ఎంత అంటే మనకు 48 అవుద్ది. 2 అంటే 20 అవుతుంది. 16 ఒకట్ల మనకి ఎంత అంటే 16 అవుద్ది. 4 మిగిలిపోద్ది 40 అవుద్ది. 16 రెంట్ల మనకు 32 కాబట్టి 8 మిగిలిపోతుంది 80 అవుద్ది. 16 ఐదులో మనకి ఎంత అంటే ఇక్కడ 80 అప్పుడు శేషం అనేది 0 రావడం జరుగుతుంది. అంటే 0.3125. సో 22.3125 బేస్ ఎంత అంటే బేస్ 10. సో ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ నైస్ డే.